బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టుకు నిరసనగా ఇవాళ మంచిర్యాల జిల్లా బంద్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పెట్టడం జరిగింది. వ్యాపార సంస్థలు కూడా వాణిజ్య వ్యాపార వివిధ సంస్థలన్నీ కూడా బంద్ పెట్టాలని చెప్పి మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద మొత్తంలో మరి ర్యాలీ తీస్తూ మరి ముందుకు వెళ్తా ఉన్నాం. మరి గత వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో నియోజకవర్గ ప్రజలు, తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి క్యాతన్పల్లిలో వాస్తవానికి బీఆర్ఎస్ తర్వాత సిపిఐ కలిపి 14 సీట్లు ఉన్నాయి. మరి కాంగ్రెస్ కు 7+1 8 సీట్లు ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితులలో కూడా మరి క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి ఒక దురుద్దేశంతోనే మరి అక్కడ జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు అందరూ కూడా గత 4 రోజుల నుంచి కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. మరి 16వ తారీఖు మరి చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ రోజు ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిల్ 14 మంది ఉన్నారో వాళ్ళని పోకుండా 2 కిలోమీటర్ల ముందు నుంచే వాళ్ళని పోనీయకుండా చెక్ పోస్ట్ పెట్టి ఆపేయడం జరిగింది. మరి మొదటి రోజు అక్కడికి చేరుకోవడానికే మాకు 12:30, మా కౌన్సిల్ 12:30 1 గంట అయిందని చెప్పి, టైం అయిపోయిందని చెప్పి మరి వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. తెల్లారి కూడా మరి అదే విధమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మరి గౌరవనీయులు మంత్రి గారు రాజ్యాంగాన్ని సంరక్షించాల్సినటువంటి వారు మరి ఒక పెద్ద కాన్వాయ్ తోని వారు వెళ్ళడం జరిగింది. మరి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ గారు వెళ్తా అంటే, అదే విధంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మరి క్యాతన్పల్లి మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి వారిని కూడా పంపించకుండా 2 కిలోమీటర్ల ముందే మరి వారిని ఆపివేయడం జరిగింది. మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి క్యాతన్పల్లి, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆ మున్సిపల్ ఆఫీస్ ముందే ఏదైతే ప్రెస్ వాళ్ళకి వేసినటువంటి టెంట్ ఉందో ఆ టెంట్ లోపలనే మొత్తం 50 మంది 2 రోజులు కూడా అక్కడనే కూర్చుండి ఉండడం జరిగింది. మరి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఈ కౌన్సిలర్స్ అతి కష్టం మీద అక్కడ చేరుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఉన్నారో, ఏదైతే ఆ గుర్రం సీను అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో, మరి ఈ బ్యాచ్ నుంచి ఏదైతే మా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ కానీ సిపిఐ కౌన్సిలర్ కానీ గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమం లోపల మరి వాళ్ళు అక్రమంగా అక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా చూడకుండా మరి వాళ్ళను తాకడం, అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి సంఘటన అక్కడ జరిగింది. మరి అట్లాంటి పరిస్థితులలో ఆర్ఓ గారు ఏంటంటే కావాల్సుకొని కూడా మరి ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి 2వ రోజు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అక్రమంగా ఇవాళ ఒక మంత్రి గారు, వాళ్ళు ఒక మంత్రి ఉండి ఒక మంచి హోదాలో ఉండి వారు ఏంటంటే ఒక మంచి హోదాతో గౌరవంగా మరి 14 సీట్లు మీరు గెలిచిరు పోయి మీరు చైర్మన్, వైస్ చైర్మన్ తీసుకోవాలని చెప్పి గౌరవంగా అప్పగించాల్సింది పోయి అక్రమంగా దాన్ని మేము తీసుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో చేసి ఆ కాంగ్రెస్ వాళ్ళే మా మీద, మా కార్యకర్తల మీద రాళ్లు రువ్వి మరి ఉల్టా మా మీద కేసులు పెట్టి అక్రమంగా బాల్క సుమన్ వారిని అరెస్ట్ చేసి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. మరి ఇవన్నీ బంద్కు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వర్ణాలు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి అంశం, దీన్ని కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు బంద్కు పిలిపించిన సందర్భం ఏమిటంటే, మన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ విప్ బాల్క సుమన్ గారు వారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దానిపై మేము ఇవాళ బంద్ పిలిపించినాము. ఎందుకంటే ఒక మహిళా కౌన్సిలర్ల మీద చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళకి తగిన శిక్ష వేయాలని, అలాగే గుర్రం సీను అటువంటి వాడిని జీవితంలో కూడా కౌన్సిల్ కి పోటీ చేయకుండా వాడి కౌన్సిల్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.